నమస్కారం. ఈ వారం మనం కుండలిని యోగా గురించి తెలుసుకుందాం. ఇవాళ రేపు యోగా అంటే సన్నగా ఉండాలి, లావుగా ఉంటే యోగా చేయలేము, ధ్యానం ఎలా చేస్తామో ఎక్కువసేపు కూర్చోలేము, ఇలా చాలా మంది బికాస్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఇన్కాపబిలిటీ యోగాకి వెళ్ళటానికి దాని ప్రయత్నం చేయడానికి కూడా సంకోచిస్తున్నారు. బట్ కుండలిని యోగా అనేది ఇట్ ఈస్ షట్చక్ర ధ్యానం. మన బాడీలో 7 సెంటర్స్ ఉంటాయి. ఈ 7 సెంటర్స్ ఒక్కసారి కనుక ఓపెన్ అయితే మీరు ఎక్కడున్నా ధ్యానం చేయొచ్చు, ఎలా ఉన్నా ధ్యానం చేయొచ్చు, ఏం చేస్తున్నా ధ్యానం చేయొచ్చు. ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి కుండలిని ధ్యానం గురించి తెలుసుకుందాం. ఇవాళ మన బాడీలో ఎన్ని సెంటర్స్ ఉంటాయి, ఆ సెంటర్స్ లో ఏ డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉంటాయి అండ్ వాటి వల్ల మీకు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటనేది చూద్దాం. బేసిక్ గా కుండలిని ధ్యానం అంటే 7 సెంటర్ మెడిటేషన్. మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు కుండలిని సుషుప్న నాడి గుండా పైకి కనుక ఆవిర్భవించి వెళుతూ ఉంటే ఒక్కొక్క చక్రంలోంచి ఆవిర్భవించి దాంట్లో పరిపూర్ణత చెందిన తర్వాత నెక్స్ట్ చక్రానికి వెళితే కనుక మీకు కొన్ని సిద్ధులు వస్తూ ఉంటాయి. ఆ సిద్ధుల ద్వారా మీకు మెటీరియలిస్టిక్ లైఫ్లో మీరు అనుకున్న దానికన్నా చాలా ఎఫెక్టివ్గా మీరు మీ లైఫ్ని లీడ్ చేయడానికి దోహదపడుతూ ఉంటాయి. సో ఈ చక్రాస్ ఏంటి, ఈ చక్రాల మూలాలు ఏంటి, అసలు కుండలిని ఎలా యాక్టివేట్ చేయాలి అనేది ఈ వారం చూద్దాం. ప్రతి మనిషికి ఇలా పింగళ నాడులు అని ఉంటాయి. సో మూలాధార చక్రం అంటే మీ వెన్నుపాము వెనకాల చివరి భాగం, ఎక్కడైతే వెన్నుపాము ఎండ్ అయ్యి 2 కాళ్ల మధ్యలో కలుస్తుందో అది మూలాధార చక్రం. ఆ ఎండ్ పాయింట్లో కుండలిని పాత రోజుల్లో సర్పెంట్ అంటే ఒక పాములాగా ఇలా చుట్లు తిరిగి తల కిందకి పెట్టుకొని ఉంటుంది అని ఒక ఎక్కడ కుండలిని చూసినా అలానే సర్పెంట్తో డెఫినేషన్ ఇస్తారు. బట్ ఇదివరకు రోజుల్లో పాములు, పుట్టలు, చెట్లు ఇలాంటివి వాతావరణం మధ్యలో తిరిగారు కాబట్టి దాంతో కంపేర్ చేశారు. కానీ కుండలిని అంటే పాములా ఉంటుంది లేకపోతే తల కింద పెట్టుకొని ఉంటుంది అని కాదు. కుండలిని ఈజ్ నథింగ్ బట్ అ వెరీ ఇంటెన్స్ ఎనర్జీ. మీకు ఎలా అయితే ఒక మూత పెట్టేస్తే జార్కి లోపల ఏముందో మీకు కనపడదో, దాని లోపల ఎంత ప్రెషర్ ఉందో మీకు తెలీదో, అలా కుండలిని ఎనర్జీ ప్రతి మనిషి యొక్క బాడీలో డిఫాల్ట్గా మూత పెట్టేసిన స్థితిలో అంటే ఇంకా యాక్టివేట్ అవ్వకుండా బీజ స్థితిలో ఉంటుంది. ఒక చెట్టుకి బీజం ఎలా ఉంటుందో మీలో ఆ శక్తి బీజ స్థితిలో ఉంటుంది. ఆ బీజాన్ని మీరు ఎప్పుడైతే కొంచెం వాటర్ కొంచెం మట్టిలో వేస్తే మొలకలు ఎలా వస్తాయో అలాగే మీరు ప్రాణశక్తి ద్వారా ఆవిర్భావం చెందని కుండలిని శక్తికి మీరు నీరు పోసి అండ్ మీ సాధన ద్వారా ఎండని మట్టిని ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా శక్తి గ్రో అవుతుంది. సో ఇది మూలాధార స్థితిలో ఉండే కుండలిని శక్తి ఓపెన్ అవ్వటం. సో ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి అంటే పూర్వీకులు కొన్ని మంత్రాలు ఇచ్చారు, వీటిని బీజ మంత్రాలు అంటారు. సో మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఇచ్చిన బీజ మంత్రం లం. దీన్ని కనుక చాంట్ చేస్తూ ఉంటే ఇదివరకు 13 ఏళ్ళు బ్రహ్మచర్యం వహిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ మనుషులకి దూరంగా ఉంటూ ఎలాంటి పంచేంద్రియాలకి లోను కాకుండా ఉంటే 13 ఏళ్లకు ఓపెన్ అయ్యేదట కుండలిని. సో ఇలా ఓపెన్ అయిన కుండలిని మూలాధారంలోనే ఉందనుకోండి, అక్కడ మీకు ఈ భూమి మీద ఉండే అంటే మీ భూమి మీద కావాల్సిన అవసరాలు, కోరికలన్నీ ప్రతి ఒక్కళ్ళకి సిద్ధిస్తాయి. సో ఇది వరకు ఒక 1000 years 2000 years బ్యాక్ మీకు ఏది కావాలంటే అది వచ్చేసేది. రాజులు రాజ్యాలు కూడా ఏర్పడిన స్థితిలో ప్రతి మనిషి ధ్యాన స్థితిలోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలి అంటే అది అవైలబుల్గా ఉండేది. ఎవరు కొట్టుకునేవాళ్ళు కాదు, దొంగతనాలు ఉండేవి కాదు. ఎందుకంటే వాళ్ళ మూలాధార చక్రం బాగా యాక్టివేట్ అయ్యేది. ఒక మనిషిలో కాదు, అందరిలోనూ. కాబట్టి ఏదైనా షేరింగ్ ఉండేది. వజ్రాలు కూడా రాసులు పోసి అలా ఉండేవాళ్ళు, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు. సో నెక్స్ట్ స్థితి, ఈ చక్రం కనుక సిద్ధి పొంది నెక్స్ట్ స్థితికి వస్తే స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రం జెనిటల్స్ కి కొంచెం వెనకాల ఉంటుంది. ఇవన్నీ కూడా చక్రాలన్నీ మూలాధారంలోనే ఉంటాయి. ఏది ఉన్నా సరే ఆ వెన్నుపాము నుంచి పైకి వెళ్తాయి. సో ఫస్ట్ మూలాధారంలో స్టార్ట్ అయితే తప్పించి మీరు పై చక్రాలకి వెళ్ళటానికి ఉండదు. పై చక్రానికి వెళ్ళాలి అంటే ముందు ఈ చక్రంలో స్టాండర్డ్ అవ్వాలి. బేస్ లేదనుకోండి మళ్ళీ పైకి వెళ్ళినా కింద పడిపోతారు. కాబట్టి మూలాధార చక్రాన్ని కాన్స్టెంట్ గా స్టాండర్డ్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం. పూర్వీకులు మూలాధార చక్రం అంతా మీ విద్యాభ్యాసం సమయంలోనే స్ట్రాంగ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి చెప్పే పాఠాల్లో ఇవి ఇముడిపోయి ఉండేవి. ఆ తర్వాత కౌమార్యం వచ్చిన తర్వాత పెళ్లి చేసేవాళ్ళు. అప్పటికి ఆ బాడీ స్వాదిష్టాన చక్రానికి
కుండలిని కనుక వెళితే తీసుకునే కెపబిలిటీ ఉండేది. అది కనుక వెళ్లకుండా తక్కువ ఏజ్లోనే వెళ్ళిపోయింది అనుకోండి, బాడీ తట్టుకోదు. సో స్వాదిష్టాన చక్రానికి వచ్చిన తర్వాత సెక్షువల్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. సో ఈ డ్రైవ్ వచ్చినప్పుడు పూర్వీకులు ఏం చేశారంటే బాల్య వివాహాలు చేశారు. 13-14 ఏళ్ల ఏజ్లోనే పెళ్లి చేస్తే బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఆ శక్తి ఆవిర్భావం ఉన్నప్పుడల్లా వాళ్ళు సంసారం చేసేలాగా. అండ్ సన్యాసులకు కూడా ఆప్షన్ ఇచ్చారు. సో కావాలి అంటే మీరు సంసారం చేయండి, లేదు దాన్ని నేను ఇమిడ్చుకోగలను నాలోకి అంటే అక్కడి నుంచి శక్తిని పైకి జర్నీ చేయించడం. సో మూడో చక్రం వచ్చేసి మణిపూరకం. మణిపూరక చక్రం బొడ్డు వెనకాల ఉంటుంది. ఈ బొడ్డు వెనకాల ఉన్న చక్రం మీరు పాతకాలంలో చూస్తే రాజులు రాణులు నార్మల్గా ఉండే పీపుల్ కూడా వడ్డాణాలు వాడేవాళ్ళు. ఏ ఆభరణం కూడా అంత లావుగా అంత ఒత్తుగా ఉండదు. ఓన్లీ నడుము చుట్టూతో ఉండే భాగం మటుకు చాలా లావుగా ఉంటుంది. మణి అంటే అది వెలుగుతూ ఉంటుంది, ఎప్పుడు దాని కాన్స్టెంట్గా దాని వెలుగు లోపల నుంచి వస్తూ ఉంటుంది. సో ఆ ఎనర్జీని ముందు వెనక రెండు మేనేజ్ చేయగలిగితేనే పైకి వెళుతుంది. లేకపోతే ఇలా 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 అన్ని వైపులకి వెళ్ళిపోదు. మణి కనుక ఎండలో పెడితే ఎలా అయితే దాని వెలుగు విరజిమ్ముతుందో ఈ చక్రం కూడా అలాగే అవుతుంది. కాబట్టి వడ్డాణం పెట్టి దాని చుట్టూతా కడితే బంగారానికి ఉండే ఆ ఎలిమెంట్కి ఉండే గుణం ఏంటంటే శక్తిని ఆపి కేంద్రీకరిస్తుంది మణిపూరకంలో. సో అందుకని చుట్టూతా వడ్డాణాలు పెట్టుకునేవాడు. బంగారం కనుక ఎవరైనా కొనుక్కోలేకపోతే అట్లీస్ట్ వెండి వడ్డాణమైనా పెట్టుకునేవారు. దీనికి బీజమంత్రం ఏమిటంటే రమ్. స్వాదిష్టానానికి వం, మణిపూరకానికి రమ్, ఈ రెండు బీజమంత్రాలు. సో దీన్ని కంపల్సరీ కాంబినేషన్ మీరు చేయాలి. మూలాధారం సింగిల్గా లమ్ చేసినా పర్లేదు, ఓన్లీ స్వాదిష్టానం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ఓన్లీ స్వాదిష్టానం చేస్తే మీలో ఉన్న సెక్షువల్ ఎనర్జీ ఎక్కువైపోయి భార్యతో కాకుండా ఇంకా వేరే వేరే వాళ్ళతో చేయాలనే విపరీతమైన ఆతృత కలుగుతుంది. అందుకని మూలాధారం తర్వాత స్వాదిష్టానానికి వచ్చినప్పుడు స్వాదిష్టానం మణిపూరకం కలిపి కనుక సాధన చేస్తూ ఉంటే మీకు చేసే పని మీద అవగాహన ఎక్కువయ్యి చేయాల్సిన దాని మీద ఇంపార్టెన్స్కి సెక్స్కి ఈ కాంబినేషన్కి డిఫరెన్స్ తెలుస్తుంది. లేదంటే రోజంతా ఇదే చేసి అండ్ మీ బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఈ చక్రం కనుక ఓవర్ యాక్టివ్ అయితే సో దాన్ని వెంటనే పైకి తీసుకొచ్చేయాలి, ఆ స్థితిలో ఉంచకూడదు. సో ఇది మణిపూరక చక్రం. ఈ 3 చక్రాల్లో మీ ప్రాణశక్తి డిఫరెంట్ నాడుల్లో తిరుగుతూ ఉంటుంది. ఈ 3 చక్రాల్ని బేస్ చక్రాస్ అంటారు. ఈ బేస్ చక్రాస్లో ప్రాణశక్తి ఇలా పింగళ, సూర్యనాడి, చంద్రనాడి ఈ నాడుల మధ్యలో కనుక తిరుగుతూ ఉంటే మూలాధారంలో సూర్యనాడిలో తిరిగినప్పుడు మీకు ఒక రకమైన అవుట్పుట్స్ వస్తాయి, చంద్రనాడిలో తిరిగినప్పుడు ఇంకో రకమైన లైఫ్లో సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. మీకు అర్థం కాదు. ఒకసారి ఎవరైనా మీరు కనుక లవ్ చేస్తూ ఉంటే మీ ప్రాణశక్తి కనుక సూర్యనాడిలో పైకి వెళుతూ ఉంటే కనుక వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఉండొచ్చు. ఈ చక్రాల్లోకి ఒకసారి కుండలిని యాక్టివేట్ అయిన తర్వాత పైకి వెళ్ళే పద్ధతి ప్రాసెస్ డిఫరెంట్ వేస్లో ఉంటుంది. ఒక్కసారి కట్టలు తెంచుకుంది కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తిని ప్రాణశక్తి అంటే మన శ్వాసతో కలిపి పైకి తీసుకురావాలి. ఈ జర్నీయే ఒక మనిషి లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్గా మన పూర్వీకులు సాగ్రిగేట్ చేశారు. బట్ కానీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ పద్ధతులు, డిఫరెంట్ వే ఆఫ్ యోగిక్ వేస్ వల్ల చాలా మందికి ఇది నాలెడ్జ్ చాలా సీక్రెట్గా అంటే తెలియకుండా ఈ పాత్లోకి వెళితే అనవసరమైన అనివార్య పరిస్థితులు, లేనిపోని ఫిజికల్ ప్రాబ్లమ్స్, డిసీజెస్ కూడా వస్తాయి. సరైన గురువు ఉండాలి, ఉంటేనే మీరు ఈ పాత్లోకి వెళ్ళాలి. కాబట్టి దీన్ని సీక్రెట్ నాలెడ్జ్ కింద కప్పిపెట్టేశారు. సో ఎవరైతే దీని మీద చాలా ఇంట్రెస్టెడ్గా చిన్నప్పటి నుంచి రీసెర్చ్ చేసో లేకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయినా, బట్ చిన్నప్పటి నుంచి చేయడం వల్ల ఏమవుతుందంటే వెన్ యూ బాడీ ఈజ్ రెడీ, ఎప్పుడైతే టైం మీకు రెడీగా ఉంటుందో ఆ టైంలో మీ శక్తి ఓపెన్ అయితే రిజల్ట్స్ అంత క్విక్గా వస్తాయి. మీరు ఈ కుండలిని శక్తి 40 yearsకి 50 yearsకి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అంత బెనిఫిట్ ఉండదు. అదే ఒక 13 to 16 years అప్పుడు ఇఫ్ యూ స్టార్ట్ యువర్ సాధన యూ కెన్ గెట్ బెనిఫిట్స్ లైక్ దాట్. అండ్ సిద్ధులు కూడా అలాగే వస్తాయి. సో అందుకనే వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టంలో దీన్ని అలా పెట్టారు. బట్ మన వాళ్ళు దాన్ని సరైన గురువులు లేక ఉన్న గురువులు కూడా దాన్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల ఇట్ హాజ్ యాక్చువల్లీ బికమ్ అ వెరీ సీక్రెట్ విద్య. సో మీకు కుండలిని నేను చెప్తున్నానో లేకపోతే ఏదో వీడియోలు చూసో నెవర్ ఎవర్ స్టార్ట్ యువర్ సాధన until unless you find a proper guru who can actually teach you and take you through this journey. వాళ్ళు ఈ ప్రాసెస్లో వెళ్ళి ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా మీకు బ్లాక్ అయింది అనుకోండి కుండలిని ఎనర్జీ, ఆ బ్లాక్ గురువు తీయలేకపోతే యూ విల్ గో మ్యాడ్ ఆల్సో. ద లాట్ ఆఫ్ కేసెస్ రికార్డెడ్ ఈవెన్ ఇన్ US and India బికాస్ ఆఫ్ కుండలిని పీపుల్ గో లైక్ సిజ్నోఫీరియా and lot of psychological problems also happen because your energy is blocked. ఆ బ్లాక్ ని మీ గురువు జస్ట్ టచ్ తో పైకి లేపగలగాలి. అలా లేదనుకోండి ఈవెన్ nobody can do that, even God cannot actually cleanse your chakras. సో ఈ సాధన చాలా 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 కష్టం.
మీకు విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటేనే దీంట్లోకి వెళ్ళండి, లేదంటే వెళ్ళకండి. సో ఈ మూలాధారం ఓపెన్ అయిన తర్వాత ఇలా పింగళ నాడుల్లో ప్రవహించడానికి 1000% ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ హ్యూమన్ బీయింగ్కి ఇలా పింగళ నాడుల్లోనే ఓపెన్ అవుతాయి. బట్ కానీ ఒక గురువు కనుక ఉంటే, ఇప్పుడు గురువు గురించి నేను ఇంత చెప్పడానికి రీజన్ అది, గురువు కనుక ఉంటే ఈ 2 నాడులు కాకుండా సుషుప్న నాడి అని ఉంటుంది ఈ రెండిటి మధ్యలో. ఇది మన వెంట్రుకలో 1,00,000 వంతు కట్ చేస్తే ఎంత సన్నగా ఉంటుంది అంత సన్నగా ఉంటుంది. ఈ నాడి గుండా కనుక ప్రాణశక్తి ప్రవహిస్తే మాత్రమే మీకు సిద్ధులు వస్తాయి. అంటే కరెక్ట్గా మీ కుండలిని రైట్ పాత్రలో పైకి వెళుతుంది. ఇలాలో వెళ్ళినా పింగళాలో వెళ్ళినా మళ్ళీ కింద పడిపోతుంది. సో మీరు ఎంత సాధన చేసి కుండలిని మూలాధారం సాధిస్తాను అలా షట్చక్రాలు సాధనలో 7th చక్రాకి తీసుకెళ్ళినా మళ్ళీ టాప్ మని పడిపోతుంది, మళ్ళీ మీరు 0 లెవెల్కి వచ్చేస్తారు. సో అలా రాకుండా ఉండాలి అంటే మీ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి స్వాధిష్టాన చక్రం నుంచి పైకి వెళ్ళాలి. స్వాధిష్టానంలోంచి పైకి వెళ్ళాలి అంటే అసలు ఆ ప్రక్రియని తెలిసిన వాళ్ళు మీకు చెప్పాలి, అనుభూతి పొందేలాగా మీతో చేయించాలి. సాధన చేసేటప్పుడు వచ్చే డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ చేసేలాగా మీ గురువు మీకు చెప్తే, ఆ సాధన కనుక మీరు చేస్తే సుషుప్న నాడి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ దానిలో సాధన చేస్తే అదొక రకమైన కొంచెం అంటే అయ్యి జస్ట్ అలా ఓపెన్ అయి ఉంటుంది, లేదంటే మూసిపోతుంది. ఆ తర్వాత ఇంకా సాధన చేస్తే సిద్ధి పొందుతారు మూలాధారంలో. ఆ తర్వాత స్వాధిష్టానం, ఆ తర్వాత మణిపూరకం వెళ్ళిన తర్వాత కానీ యాక్చువల్లీ ఈ 3 చక్రాస్లో క్లిన్స్ చేసుకుంటూ ఉంటే మినిమం 3 మెట్లు ఎక్కుతారు. ఆ తర్వాత హయ్యర్ లెవెల్స్ చక్రాస్కి వెళ్ళొచ్చు. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కుండలిని. ఇంకా నెక్స్ట్ చక్రాలు ఏంటి, ఆ చక్రాల వల్ల ఉపయోగాలు ఏంటి, సాధన ఎలా చేయాలి, డిఫరెంట్ డిమెన్షన్స్ ఆఫ్ రియాలిటీ మీకు ఎలా ఓపెన్ అవుతుంది, మీ లైఫ్లో కుండలిని ఎలా ఇముడుకోవచ్చు అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.